హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ అండ్ అప్డేట్స్. నేను మీ అభిషేక్, మీరు చూస్తున్నారు మిస్టర్ హ్యాపీ ప్రో గేమర్. ఈరోజు ఫస్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకి మోటరోలా నుండి మోటరోలా Edge 50 Ultra అనేది మనకి ఇండియాలో తీసుకురాబోతున్నారు, కమింగ్ సూన్ అని చెప్పి ఎక్స్లో ట్విట్టర్లో అయితే ట్వీట్ చేశారు గైస్. ఈ మొబైల్ అయితే మనకి ఇండియాలో లాంచింగ్ కన్ఫర్మ్ అయితే వచ్చింది. ఈ మొబైల్ బ్యాక్ చూసుకున్నట్టయితే మనకి వుడెన్ టెక్స్చర్ ఫినిషింగ్తో వస్తుంది. 6.7 ఇంచ్ 144 Hz ఫుల్ HD ప్లస్ POLED స్క్రీన్తో వస్తుంది గైస్. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో ఈ మొబైల్ అనేది తీసుకురాబోతున్నారు. UFS 4.0 స్టోరేజ్ అండ్ LPDDR5X ర్యామ్ సపోర్ట్తో వస్తుంది. ఇన్ ద బాక్స్ మనకి Android 14తో అయితే తీసుకొస్తున్నారు గైస్. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే మనకి 50 మెగాపిక్సెల్ రేర్ సెన్సార్ విత్ OIS సపోర్ట్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 64 మెగాపిక్సెల్ టెలిఫోటిక్ షూటర్తో వస్తుంది. ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది గైస్. బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్టయితే మనకి 4500 mAh బ్యాటరీ విత్ బోత్ వైర్డ్ అండ్ వైర్లెస్ సపోర్ట్తో అయితే వస్తుంది. వైర్డ్ అయితే మనకి 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ వైర్లెస్ చూసుకున్నట్టయితే 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఈ మొబైల్లో NFC సపోర్ట్ కూడా ఉంది గైస్. నావిగేషన్ సపోర్ట్, బ్లూటూత్ 5.4 ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ IP68 రేటింగ్, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో ఈ మొబైల్ అయితే తీసుకొస్తున్నారు గైస్. మరి చూద్దాం ఈ మొబైల్ ఎప్పుడు లాంచ్ చేస్తారు అండ్ ఎంత ప్రైస్ తీసుకొస్తారు. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి ఈ మొబైల్ 50,000 లోపు తీసుకురావచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్. కానీ అప్డేట్స్ వస్తే వెంటనే పోస్ట్ చేస్తాను గైస్. స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకి రియల్మీ నుండి రియల్మీ GT7 Pro ఈ మొబైల్ యొక్క కొన్ని కీ స్పెసిఫికేషన్స్ అయితే మనకి లీక్స్ అయితే వచ్చాయి. ఈ మొబైల్ చూసుకున్నట్టయితే మనకి 6.78 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. ఇది వన్ ఆఫ్ ది ఫస్ట్ మొబైల్ విత్ Gen 4 ప్రాసెసర్. హ్యాండ్సెట్ చూసుకున్నట్టయితే మనకి బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. OLED స్క్రీన్ అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే ఈ మొబైల్ని తీసుకురాబోతున్నారు. 50 మెగాపిక్సెల్ టెలిఫోటిక్ కెమెరాతో వస్తుందని చెప్పి మనకైతే కొన్ని లీక్స్ అయితే వచ్చాయి గైస్. ఇంకా ఎనీ అప్డేట్స్ అబౌట్ GT7 Pro ఉంటే మీకు వెంటనే పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకి వాట్సాప్ నుండి వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి AI ఫీచర్స్ అనేది రోల్ అవుట్ చేయబోతున్నారు గైస్. AI ఫీచర్స్తో పాటు మెటా వెరిఫికేషన్ బ్యాచెస్ అనేది కూడా తీసుకురాబోతున్నారు. ఇది ఇంకా టెస్టింగ్ వర్షన్లో ఉంది. AI ఫీచర్లో మనకి చాట్ బాట్ ఆప్షన్ అనేది తీసుకొస్తున్నారు. మెటా వెరిఫైడ్ బ్యాచెస్తో పాటు AI ఫీచర్ అనేది మనకి ఫస్ట్ ఇండియా అండ్ సింగపూర్లో అయితే లాంచ్ అయిపోతున్నారు గైస్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బ్రెజిల్లో లాంచ్ చేస్తారు. బ్రెజిల్, ఇండోనేషియా అండ్ కొలంబియా. మనకి తొందరలోనే ఈ ఫీచర్ అనేది బిజినెస్ అకౌంట్స్లో అయితే తీసుకురాబోతున్నారు. సో దట్ ఎవరైతే బిజినెస్ అకౌంట్ యూజ్ చేస్తున్నారో లైక్ మర్చెండైజ్ కోసమనో లేకపోతే ఇంకేదైనా ఆప్షన్స్ కోసమో బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళకి మెటా వెరిఫికేషన్ బ్యాచ్ అనేది వస్తుంది గైస్. నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకి సామ్సంగ్ నుండి సామ్సంగ్ ODSS OLED గేమింగ్ మానిటర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో AI ఫీచర్ అనేది తీసుకొస్తున్నారు గైస్. ఈ ఫీచర్స్ లో మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ బెటర్ స్ట్రీమింగ్ పర్ఫార్మెన్స్ కోసం ఈ AI ఫీచర్ అనేది ఇన్బిల్డ్ చేశారు. 27 ఇంచ్ OLED గ్లేసియర్ ఫ్రీ స్క్రీన్ అండ్ 360 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 2K రెజల్యూషన్ డిస్ప్లే, 2 HDMI 2.1 పోర్ట్స్, 1 DB పోర్ట్ అండ్ 3 USB 3.0 పోర్ట్స్ తో ODSS OLED G6 అనేది తీసుకొస్తున్నారు. ఈ AI ఫీచర్ లో మనకి యాక్టివ్ వాయిస్ యాంప్లిఫికేషన్ ప్రో టూల్ అనేది ఇంప్లిమెంట్ చేశారు గైస్. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిడ్యూస్ చేసి మనకి స్ట్రీమింగ్ కానీ లేకపోతే గేమింగ్ ఆడేటప్పుడు కానీ బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం ఈ AI ఫీచర్ని ఇంక్లూడ్ చేశారు గైస్. నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకి క్వాల్కామ్ నుండి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6X Gen 3 చిప్ కన్ఫర్మేషన్ అయితే అయ్యింది గైస్. ఈ చిప్ సెట్ చూసుకున్నట్టయితే మనకి Adreno 619 GPU తో వస్తుంది. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే వర్క్ సపోర్ట్ అయితే ఉంటుంది గైస్. CPU చూసుకున్నట్టయితే మనకి Cairo CPU తో వస్తుంది. LPDDR4X ర్యామ్, UFS 2.2 సపోర్ట్ తో ఈ చిప్ సెట్ అనేది లాంచ్ చేస్తున్నారు గైస్. స్నాప్డ్రాగన్ 6S Gen 3 చిప్ సెట్ అది మోటరోలా G85 కి తీసుకొస్తున్నారు అని చెప్పి కొన్ని లీక్స్ అయితే వస్తున్నాయి. బెంచ్ మార్క్ కూడా మనకి లీక్స్ అయితే వచ్చాయి గైస్ ఈ చిప్ సెట్ మీద. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనకి ఐఫోన్ అండి. iPhone 16 Pro అండ్ 16 Pro Max బెజల్ సైజెస్ అనేది తగ్గించామని చెప్పి ఐఫోన్ వాళ్ళు అయితే కొన్ని అయితే టీచ్ చేస్తున్నారు గైస్. దీన్ని డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే అంటే బెజల్ డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే మనకి iPhone 16 Pro Max లో అయితే 1.15 mm, iPhone 16 Pro 8 లో అయితే 1.2 mm బెజల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పి వీళ్ళు అయితే టీచ్ చేస్తారు. కంపేర్ టు ప్రీవియస్ మోడల్స్ కొంచెం బెటర్మెంట్ అయితే ఉందని చెప్పి మనమే చూసుకోవచ్చు. విత్ డైమెన్షన్స్ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. అలాగే ఓవరాల్ డైమెన్షన్ ఆఫ్ ది ఫోన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు గైస్ వెయిట్తో పాటు. అది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. iPhone 16 Pro Max మనకి బిగ్గర్ డిస్ప్లేతో వస్తుంది. 16 Pro చూసుకున్నట్టయితే మనకి 6.3 ఇంచెస్ డిస్ప్లే అండ్ Pro Max అయితే మనకి 6.9 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. మైక్రోలెన్స్ టెక్నాలజీ తీసుకొస్తున్నారు గైస్.
దీన్ని యూజ్ చేసుకుని మనకి 20% బ్రైట్నెస్ పెరుగుతుంది. HDR10 కంటెంట్ అయితే మనం చూసుకోవచ్చు. iPhone 16 నుండి ఇంకో న్యూస్ కూడా వచ్చింది గైస్. బ్యాటరీ ఏదైతే ఉన్నాయో అవి మెటల్ కేసింగ్ హైయర్ కెపాసిటీతో వస్తున్నాయని చెప్పి న్యూ టెక్నాలజీతో తీసుకొస్తున్నామని చెప్పి వీళ్ళు ఎక్స్లో అయితే ట్వీట్ చేశారు. ఆ ఫొటోస్ మీకు ఇక్కడ షేర్ చేస్తాను చూడండి. మెటల్ కేసింగ్తో వస్తుందని చెప్పి హీట్ డిసిపేషన్ ఉండకుండా ఉంటుందని చెప్పి వీళ్ళైతే టీచ్ చేస్తున్నారు. ఈ మ్యాక్సిమం మనకి 3597 కెపాసిటీతో వస్తుంది. కంపేర్డ్ టు iPhone 15 మనకి బ్యాటరీ కెపాసిటీ అనేది పెంచుతున్నారు. అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనకి ఫోన్ లాంచ్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది. నెక్స్ట్ టెక్నిక్స్ చూసుకున్నట్టయితే మనకి పోకోనండి. పోకోప్యాడ్ 5G ట్యాబ్లెట్ మనకి బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్ వెబ్సైట్లో సర్టిఫై అయితే అయ్యింది గైస్. ప్రీవియస్ చూసుకున్నట్టయితే మనకి ఇది వైఫై మోడల్, సింగిల్ వైఫై మోడల్తో అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు 5G కనెక్టివిటీతో తీసుకొస్తున్నారు. ఫీచర్స్ చూసుకున్నట్టయితే సేమ్ ఫీచర్స్ వీళ్ళు తీసుకొస్తున్నారు గైస్. 12.1 ఇంచ్ 120Hz LCD డిస్ప్లే, 2K రెజల్యూషన్ డిస్ప్లేతో వస్తుంది. 16:10 ఆస్పెక్ట్ రేషియో, 600 నీట్ పీక్ బ్రైట్నెస్, స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తోనే వస్తుంది. 10,000 mAh కెపాసిటీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తోనే వస్తుంది ఈ ట్యాబ్ అనేది. డాల్బీ విజన్తో అయితే వస్తుంది. సేమ్ ఫీచర్స్ గైస్, సేమ్ వైఫై మోడల్ని జస్ట్ 5G వేరియంట్ తీసుకొస్తున్నారు. అంటే సిమ్ సపోర్టెడ్ వేరియంట్ తీసుకొస్తున్నారు. జస్ట్ ఇది సర్టిఫికేషన్ అయితే అయింది గైస్. ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ వచ్చాక మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ టెక్నిక్స్ చూసుకున్నట్టయితే మనకి కంటెంట్ క్రియేటర్స్, మ్యూజిషియన్ అండ్ స్ట్రీమర్స్ కోసం ఆడియో టెక్నికా వాళ్ళు ఒక న్యూ కండెన్సర్ మైక్రోఫోన్ అయితే డిజైన్ చేశారు. ఈ మైక్రోఫోన్లో చూసుకున్నట్టయితే మనకి డిజిటల్ నాయిస్ రిడక్షన్ టెక్నాలజీతో పాటు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంటే AC, ఫ్యాన్స్ ఇవి నాయిసెస్ కూడా ఆటోమేటిక్ రిడక్షన్తో తీసుకొస్తున్నారు గైస్. AGC ఫంక్షన్ అని చెప్పి వీళ్ళైతే టీచ్ చేస్తున్నారు. ఆటోమేటిక్ గెయిన్ కంట్రోల్ అని చెప్పి. సో ఈ మైక్రోఫోన్ యూజ్ చేసుకుని మనకి లో ఫ్రీక్వెన్సీ నాయిసెస్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ AC అండ్ ఫ్యాన్ నాయిసెస్ కూడా ఆటోమేటిక్గా రెడ్యూస్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే డిజైన్ చేశారు గైస్. Type-C to Type-C కనెక్టివిటీ. నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి వ్యూసానిక్ నుండి. వ్యూసానిక్ వాళ్ళు గేమర్స్ కోసం IPS మానిటర్ 120Hz IPS మానిటర్ అయితే లాంచ్ చేశారు. ఈ మానిటర్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే 24 ఇంచెస్తో వస్తుంది. 280Hz 1080p రెజల్యూషన్ అయితే తీసుకొచ్చారు. 300 నీట్స్ పీక్ బ్రైట్నెస్, 100:1 స్టాటిక్ కాన్స్టెంట్ రేషియోతో వస్తుంది. 5 milliseconds రెస్పాన్స్ టైం, 99% sRGB, 98% NTSC కలర్ గ్యామెంట్. స్పీకర్స్ చూసుకున్నట్టయితే 2 watt 2 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కనెక్టివిటీ పోర్ట్స్ చూసుకున్నట్టయితే 2 HDMI 2.0 పోర్ట్, 1 డిస్ప్లే పోర్ట్, 1 USB 3.2 పోర్ట్ అండ్ 65 watt పవర్ అడాప్టర్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 3.5mm హెడ్ ఫోన్ జాక్. సో ఇది చూద్దాం మరి గేమింగ్ మానిటర్ ఎలా ఉందో ఫంక్షనాలిటీ ఇన్ ఫర్దర్ వీడియోస్ లో మీకు పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకి గేమర్స్ కోసం గ్రూవర్స్ వాళ్ళు మనకి TWS RGB TWS అనేది తీసుకొచ్చారు గైస్ అరౌండ్ 2000 రేంజ్ లో. ఈ RGB లైట్ TWS మనకి సూపర్ లో లేటెన్సీ మోడ్ తో వస్తుందని చెప్పి వీళ్ళైతే టీచ్ చేస్తున్నారు. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ, 10mm కస్టమ్ డయాఫ్రమ్ డ్రైవర్స్ తో వస్తుందని చెప్పి వీళ్ళైతే టీచ్ చేస్తున్నారు గైస్. AI ఫీచర్డ్ ఆటోమేటిక్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ తో అయితే తీసుకొస్తున్నారు. IPX5 రేటింగ్, ఫుల్ ఛార్జ్ మనకి 90 minutes లో అయిపోతుంది. Type-C పోర్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేశారు. 30 hours బ్యాటరీ ప్లేబ్యాక్ సపోర్ట్ తో అయితే వస్తుంది సింగిల్ ఛార్జ్ మనకి. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ అపి ప్రో గేమర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా మంది మన వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటున్నారు గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ అపి ప్రో గేమర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.